వాతావరణం అయితే ఉద్రిక్తంగానే కనిపిస్తోంది, కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అదే అటు జనగాం నియోజకవర్గంలో కానీ, ఇటు తొర్రూరు మున్సిపాలిటీలో కానీ కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే దీనిపైన ఎన్నికల కమిషన్ కూడా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎక్స్ అఫిషియో సభ్యులకు ఓటు ఏ మున్సిపాలిటీలో ఉంటే అక్కడే ఓటేసేందుకు అవకాశం ఇస్తామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. గతంలో ఎమ్మెల్సీలు తమకు నచ్చినటువంటి మున్సిపాలిటీలో ఓటేసేటువంటి అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం స్థానిక ఓటు లేకపోతే ఎక్స్ అఫిషియో ఓటు చెల్లదు అన్నది ప్రధానంగా ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి అంశం. అయితే ఎంపీల విషయంలో మాత్రం రెండు అంటే వాళ్ళ పరిధిలో ఎన్ని మున్సిపాలిటీలు ఉంటాయో అన్నిట్లలో ఓటు హక్కు వేయడానికి అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ ఓటు మాత్రం డబుల్ ఓటు వేయడానికి వీలుండదు. ఒకే మున్సిపాలిటీలో మాత్రం ఓటు వేయడానికి ఉంటుందన్నది ఇక్కడ ఉన్నటువంటి అంశం. అయితే దీంట్లో భాగంగానే కడియం కావ్య తొర్రూరులో ఓటు హక్కును వినియోగించుకుంది అన్నది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి అంశం. సో డబుల్ హక్కు అంటే డబుల్ ఓటు వేస్తే మేము రూల్స్ని అతిక్రమించినట్టు హక్కును వినియోగించుకోవచ్చు తన పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్లో. సో దాన్ని మేము అప్లై చేసుకున్నాం, దానికోసం మేము ఓటు హక్కు వినియోగించుకున్నాం అని చెప్పేసి వాళ్ళ వర్షం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. బట్ ఏదేమైనా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటు జనగామ నియోజకవర్గంలో కూడా కొంత ఉత్కంఠ కనిపిస్తోంది. రైట్, ఒక్కసారి జనగామ సంబంధించినటువంటి బ్రేకింగ్స్ కూడా అందుతున్నాయి. జనగామలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ లాగా మారిపోయింది పరిస్థితి. ఇప్పటికే ఉత్కంఠ కనిపిస్తోంది. అక్కడ కౌన్సిలర్లు గెలిచిన కౌన్సిలర్లు ఇద్దరు కనిపించడం లేదు అంటూ ఒక పెద్ద ఎత్తున పోడియం ముందైతే నిరసన తెలుపుతున్నారు. 28వ వార్డు కౌన్సిలర్ కిడ్నాప్ విషయం తేల్చినాకనే ఎన్నిక నిర్వహించాలంటూ కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. జనగామ మున్సిపల్ ఎన్నికల్లో గందరగోళ వాతావరణం కనిపిస్తోంది. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలంటూ చామల కిరణ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. పోడియం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అటు కౌన్సిలర్లతో పాటు ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఇద్దరు కూడా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను పూర్తిగా కూడా వాయిదా వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 28వ వార్డు కౌన్సిలర్ కిడ్నాప్ కేసు తేల్చిన తర్వాతనే ఆ కేసు దర్యాప్తు తేల్చిన తర్వాతనే ఎన్నిక నిర్వహించాలంటూ డిమాండ్లు అయితే చేస్తున్నారు. సో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే జనగాంలో కూడా కనిపిస్తోంది. ఓవరాల్గా తెలంగాణలో ఆల్మోస్ట్ చాలా ప్రాంతాల్లో ఇట్లాంటి హంగు వాతావరణం కనిపించింది. మొత్తం 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలకు సంబంధించి కొంత ఆసక్తికరమైనటువంటి ఫలితాలు వచ్చాయి. ఆల్మోస్ట్ సుమారు 30 మున్సిపల్ ఎన్నికల్లో 30కి పైగా స్థానాల్లో హంగు రావడంతో చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు తెరలేపాయి. ఒక యుద్ధ వాతావరణమే నడుస్తోంది. ఉదయం నుంచి కూడా టెన్షన్ వాతావరణం నడుస్తోంది, గందరగోళం నడుస్తోంది. కొట్టుకోవడం, కిడ్నాపులు చేయడం, రాళ్లతో దాడులు చేయడం, ఏకంగా పోలీసులు వచ్చి చెదరగొట్టడం, పోడియం ముందు నిరసనలు తెలపడం చూడొచ్చు మనం. జనగామ మున్సిపాలిటీలో పోడియం ముందు చప్పట్లు కొడుతూ నిరసన తెలుపుతున్న విజువల్స్ని మనం రాజ్ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఎన్నిక బైకాట్ చేయాలి, ఎన్నికను వాయిదా వేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. జనగామ కొంత హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. రైట్, జనగామ నుంచి వరంగల్ జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, ఏం జరుగుతోంది? కొంత గందరగోళ వాతావరణం కనిపిస్తోంది జనగామలో. జనగామలో ఇప్పటికే గందరగోళ వాతావరణం నెలకొని ఉంది. ఇటు వాయిదా వేయాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు, ఇటు సిపిఎం నుంచి గెలిచిన అభ్యర్థులు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా మొత్తం పోడియం ముందు కూర్చొని బైఠాయించి వాయిదా వేయాలని నినాదాలు చేయడంతో ఎట్టగెళ్లకు ఈ యొక్క జనగామ ఎన్నికను రేపటికి వాయిదా వేయడం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ ఇటు బలగాలు చూసుకుంటే ఇద్దరికి ఈక్వల్ గానే వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే కొంత గందరగోళ పరిస్థితి ఉంది. ఈ ఎన్నిక ఈ రోజు జరపడం కుదరదు అంటూ ఇటు కాంగ్రెస్ నుంచి ఇటు స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు, సిపిఎం అభ్యర్థి మొత్తం కూడా వీరు కాంగ్రెస్ నుంచి 12 మంది, సిపిఎం నుంచి ఒకరు 13, ఇద్దరు స్వతంత్రులు మొత్తం 15 మంది కూడా వారంతా కూడా పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేయడంతో ఎట్టకెళ్లకు ప్రస్తుతం జనగామ అయితే రేపటికి వాయిదా వేయడం జరిగింది ఎన్నిక. సో కిడ్నాప్ సంబంధించి ఇద్దరు కౌన్సిలర్లు కూడా కిడ్నాప్ అయ్యారు. సో వాళ్ళ తేల్చాకనే ఎన్నిక నిర్వహించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పటికీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా కనిపిస్తుంది. జనరల్గా అయితే మనం చూడొచ్చు, తొర్రూరులో అధికార పార్టీ హవా కొనసాగింది. అక్కడ అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు. బట్ జనగామలో ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు. ప్రతిపక్ష బలం కూడా ఇక్కడ బలంగానే ఉంది. సో అధికార పార్టీ వ్యూహాలను ఎట్లా చూడాలి?
సో రేపటికి వాయిదా వేయాలి అంటే కనుక సో ఇట్లాంటి పరిణామాలు ఏమైనా చేంజెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పటికే మనం నిజామాబాద్లో కూడా ఆ బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందేమో అనుకున్నాం. బీజేపీ అక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మేయర్ పీఠం రావడం జరిగింది. సో తొర్రూరు కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠం దక్కుద్దేమో అనుకున్నాం 2 రోజుల నుంచి. బట్ ఇక్కడ కూడా ఎక్స్ అఫిషియో ఓట్లే ప్రధానంగా కీలకం కాబోతున్నాయి. ఈవెన్ జనగామలో కూడా ఎక్స్ అఫిషియో ఓటు చెల్లదు అంటూ, ఎమ్మెల్సీ ఓటు చెల్లదంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. దానిపైన కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఎట్లా చూడొచ్చు, ఏం జరగబోతుంది అనుకోవాలా? మనం చూస్తే కొంత అధికార పార్టీకి వైపే మొగ్గుతున్నారు. ఎక్కడైతే ఇప్పుడు జనగామలో చూస్తే ఇక్కడ ఇప్పుడు ఇద్దరికి ఈక్వల్ గా ఉన్నారు. ఇక్కడ ఎక్స్ అఫిషియోగా ఎమ్మెల్యే కల్లా రాజేష్ రెడ్డి ఉన్నారు. దీన్ని చూసుకుంటే ఇక్కడ కొంత వీళ్ళకి మద్దతు ఎక్కువ ఉంది. ఇప్పటికే ఇద్దరు స్వతంత్రులు కూడా వీరి సైడ్ ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ. కానీ ఇక్కడ మాత్రం వాయిదా వేయడం జరిగింది. అదే తొర్రూరులో చూసుకుంటే తొర్రూరులో కాంగ్రెస్ కు 7 అభ్యర్థులు గెలవటం, ఇటు బీఆర్ఎస్ కి 9 మంది గెలిచారు. అక్కడ చూసుకుంటే ఎక్స్ అఫీషియోలో 2 ఉన్నారు. ఎంపీగా కడియం కావ్య, ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే ఝాన్సీ మన ఇక్కడ ఎమ్మెల్యే ఒక ఎక్స్ అఫీషియో ఉన్నారు యశస్వి రెడ్డి. ఈ నేపథ్యంలో అక్కడ మొదటి నుంచి కూడా అక్కడ ఎంపీని ఎక్స్ అఫీషియోగా చెల్లదు. ఎందుకంటే తను వరంగల్లో ఎక్స్ అఫీషియోగా తను అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాబట్టి చెల్లెలని మొదటి నుంచి కూడా అక్కడ ఎర్రబెల్లి దయాకర్ మాజీ మంత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ అధికారులు దాన్ని పట్టించుకోకపోవడం, బలవంతంగా కూడా అక్కడ లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. వ్యతిరేకిస్తున్న ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు పైన లాఠీ చార్జ్ చేసి బలవంతంగా అయితే అక్కడ గందరగోళ పరిస్థితిలో మొత్తం కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నిక చేసుకునే విధంగా అయితే అక్కడ తావులు కలుపుతున్నారు. అధికారులు కూడా అక్కడ అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మనం చూసుకుంటే ఓవరాల్ గా ఎక్కడైతే కొంత అధికార పార్టీకి కొంత ఇబ్బందికరం ఉందో అక్కడ కొంత అధికార పార్టీకి సభ్యులకే వెసులుబాటు ఇచ్చే విధంగా చేయడంతో ఓవరాల్ గా అయితే కొంత అధికార పార్టీ అధికారులు అధికార పార్టీకి ఇలా ఒత్తాసు పలకడం అయితే ప్రజలైతే గమనిస్తున్నారని ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. మనం చూసుకుంటే ఎక్కడ అధికార పార్టీకి ఫేవర్ గా ఉంటుందో అక్కడ అధికార పార్టీకి ఆ విధంగా ఫేవర్ చేసే విధంగా అధికార యంత్రాంగం కూడా పనిచేస్తుందని విమర్శలు కూడా ఇప్పుడు భారీగా వస్తున్నాయి. చంద్రశేఖర్ 1 సెకండ్ హోల్డ్ లో ఉండండి. హౌస్ ఆర్డర్లు లేకపోవడంతో జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. బిగ్ బ్రేకింగ్ అందుతోంది. జనగామ మున్సిపల్ ఎన్నిక వాయిదా పడింది. హౌస్ ఆర్డర్ లేదు. పోడియం ముందు నిరసన తెలుపుతున్నారు. జనగామ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. సో ఇప్పటి వరకు ఉదయం నుంచి కూడా ఎన్నిక ఏది వాయిదా పడలేదు. సో కొంత టగ్ ఆఫ్ వార్ సిచ్యువేషన్లోనే చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవడం జరిగింది. ఐదర్ ప్రతిపక్షమా లేదంటే అధికార పక్షమా. బట్ జనగామ మాత్రం కొంత ట్విస్ట్ కనిపించింది. జనగామ మున్సిపల్ ఎన్నిక వాయిదా పడింది. హౌస్ ఆర్డర్లు లేకపోవడంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు అధికారులు. సో మొత్తానికి జనగామలో నిజానికి ఇండిపెండెంట్ కౌన్సిలర్ కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఒక సినిమా రేంజ్ చేజింగే జరిగింది. జనగామ మున్సిపాలిటీలో 30 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ 13 గెలుచుకుంటే కాంగ్రెస్ 12, సిపిఎం 1 గెలుచుకుంది. ఇక 2 పార్టీల సీట్లు 13కు చేరినాయి. ఇట్లాంటి నేపథ్యంలో ఇండిపెండెంట్లు అంటే అక్కడ సిపిఎం కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది. ఇండిపెండెంట్లు 4 గెలిచారు. ఈ ఇండిపెండెంట్లకే డిమాండ్ ఏర్పడ్డది. సో ఇండిపెండెంట్లో గెలిచినటువంటి వ్యక్తిని కారులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీసుకొని వెళ్తుండగా మళ్ళీ అదే వెనకాల ఇంకో కారులో సినిమా రేంజ్లో చేజ్ చేస్తూ హైదరాబాద్ హైవేలో ఒక దగ్గర అతను తీసుకొని వెళ్ళిపోయారు. సో ఇట్లా ట్విస్టుల మీద ట్విస్టులు జరిగాయి. ఇండిపెండెంట్ల కోసం డిమాండ్లు ఏర్పడ్డాయి. జనగామ మున్సిపల్ ఎన్నిక ఎటువైపు దారితీయబోతోంది. ఉదయం నుంచి తొర్రూరు హై టెన్షన్ ఉండే. తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని గెలుచుకుంది. ఇక జనగామ ఎట్లాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో చూడాలి. మొత్తానికి హౌస్ ఆర్డర్లో లేదు. చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లంతా కూడా గెలిచిన వాళ్ళంతా కూడా పోడియం ముందు చప్పట్లు కొడుతూ నిరసన తెలిపారు. హౌస్ ఆర్డర్లో లేనందుకు జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.